శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీతలో భాగంగా ఈవేళ మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగమునందు 50వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగక కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి గలవాడు పుణ్య పాపముల రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున అట్టి సమత్వ బుద్ధి యుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపము. కర్మముల యందలి నేర్పరితనమే యోగమనబడును. యోగమనగా మనకు ఎన్నో మార్గముల తెలియబడుతూ ఉన్నది. ఇక్కడ యోగమనగా బుద్ధి నేర్పరితనమే అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. కర్మల యందలి పట్టుబడకుండా ఏ విధంగా ఈ సంసార భవసాగరం దాటాలి అని యొక్క నేర్పరితనమే యోగమనబడును అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. బుద్ధియుక్తుడనగా సమత్వ బుద్ధితో కూడి అనాసక్తముగా నిష్కామముగా కర్మలను ఆచరించువాడు అట్టి వానికి పుణ్యము గాని పాపము గాని అంటదు. యాలయన ఆసక్తితో ఫలాభిలాషతో కర్మలను చేయు వారికి పుణ్య పాపములు సంబంధముండును. అనాసక్తముగా ఫలాభిలాష రహితముగా కర్మములు ఆచరించినటువంటి వాడికి కర్మములు చేయు వారికి ఆ పుణ్య పాపముల సంబంధమేమియు ఉండదని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రబిలీయతే అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వారు బంధ విముక్తులై వెలయుదురు అయినను మహనీయులకు వారు నిష్కామ బుద్ధితో పుణ్య కార్యములను లోక హితార్థమాచరించుతూనే యుందురు. కావున గీతయందును భగవానుడచ్చటచ్చట పుణ్య కార్యములను ప్రోత్సహించుతూ వచ్చిరి. సాధకుడు పాప కార్యములను వదలివైచి పుణ్య కార్యములను చేపట్టవలెను. ఆ పుణ్య కార్యములను అనాసక్తముగా నిష్కామ బుద్ధితో ఆచరించుచు కర్మ బంధనము నుండి విడుదలను పొందవలెను. ఇచ్చట ఈ దృష్టితోనే సమబుద్ధి గల నిష్కామ కర్మయోగి పుణ్య పాపముల రెండింటినీ విడచుతున్నాడని చెప్పబడినది. కేవల నిర్వికల్ప సమాధి యందు మాత్రము మనుజుడు ఆత్మస్థితుడై ఇంద్రియములచే ఏ కర్మయు చేయజాలకుండును. తక్కిన సమయములందు పుణ్య కార్యములను అనాసక్తముగా మహనీయులు ఆచరించుతూనే ఉందురు. కావున తక్కిన వారు కూడా తమ చిత్తశుద్ధి కొరకును ఆత్మ జ్ఞానోదయము కొరకును పుణ్య కార్యములను దైవ కార్యములను వదలక నిష్కామ బుద్ధితో ఆచరించుచుండవలెను. ఆత్మోన్నతికి అదియే ముఖ్య మార్గము. కౌశలం అనగా సమత్వ బుద్ధితో కూడి కామ్య కర్మముల నుండి మనస్సును తొలగించుకొను సామర్థ్యమే యోగమనబడును. ఈ ప్రకారము కర్మల యందు నేర్పరితనము కలిగి యుండుటయే యోగమని చెప్పబడుతున్నది. కర్మలను చేయుచు వాని యందు తగుల్కొనక బంధమును పొందక నుండగల సామర్థ్యమే యోగము అని చెప్పబడును. అనగా సమత్వ బుద్ధితో కూడి నిష్కామముగా అనాసక్తముగా కర్మలను ఆచరింపగలుగు దక్షతయే యోగమనియట పేర్కొనబడినది. భగవానుడు యోగ అనగా కలయిక ఎన్ని మార్గముల నిరూపణ చేశాడు. మనం బాగా గమనించాలి. ఇక్కడ మన వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి మాటలని
మానవుడు ఎట్లా మలుసుకున్నాడు అంటే శారీరక కష్టము లేకుండా ఉన్నదాన్ని మలుసుకున్నాడు. మానసికంగా మనోబలాన్ని, ప్రాణశక్తిని పెంచుకునే అందులో కూడా నిర్బలుడై సోమరి మార్గాన్ని ఎంచుకుంటూ వచ్చారు. మన వాళ్ళు ఏ రకంగా ఎంచుకున్నారు అంటే ఇతరులకు చెడ్డ చేయడం అపకారము, చెడ్డ చేయకుండా ఉండడమే ఒక రకంగా ఉపకారము అనే మాటని పెద్దలు చెప్తే దాన్ని పట్టుకొని చెడ్డ ఎవరికి చేయకుండా మంచిగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడు? చెడ్డ చేయకపోవడం వలన నీ పాపపు అకౌంట్లో పడదు. వాస్తవమే. మరి మంచి చేయకపోతే కూడా నీ పుణ్యపు అకౌంట్లో లెక్క పడదు కదా. పాపపు కార్యక్రమములు ఆపి పుణ్య కార్యక్రమములు, సత్కార్యక్రమములు చేసినప్పుడు మాత్రము పుణ్యఫలం లెక్క నీకు పడుతుంది నీ అకౌంట్కి. కానీ నేను ఎవరికి అపకారము చేయలేదు అనడము మంచే, కానీ ఉపకారము చేయకపోతే నీ యొక్క ప్రయోజనం ఏమిటి? బ్యాంకులో పాపము చేస్తే అప్పు లాంటిది, పుణ్యం చేస్తే నీ బ్యాలెన్స్ బ్యాంకులో వేసుకున్నట్టు అవుతుంది. కానీ అప్పు చేయలేదు, బ్యాంకుకి పోతే నీకు డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. అదేవిధంగా సత్కార్యక్రమములు ఏమి చేపట్టకుండా నేను ఎవరికి చెడ్డ చేయలేదు అంటే సరిపోదు. ఎవరికి అపకారము చేయక ఉండడం మంచిదే, కానీ అపకారికి కూడా ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని చెప్పారు కదా. అలాంటి స్థితిని భగవద్గీత ఇక్కడ మనకు క్లారిటీగా తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి మనము చేయవలసినది ఏమంటే మానుషే దైవ సమాని. మానుషే దైవ సమాని అంటే ఒక మానవ ఆకారములో ఉన్నటువంటి రూపమే కాదు, అన్ని ప్రాణులో ఉన్నటువంటి ఆత్మ దైవ సమానమే. ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రాణమే కాదు, మనిషిలో ఉన్నటువంటి జీవుడే కాదు, మనిషిలో ఉన్నటువంటి చైతన్యమే కాదు, అన్ని ప్రాణులు, అన్ని ఆకారాలలో, అన్ని ఉపాధులలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మగా భావించినటువంటి వాడు ఎవరికి అపకారము చేయడు, అందరికీ ఉపకారము చేయాలి అని సంకల్పం చేసుకొని తన వంతు తాను చేస్తూ వెళుతూ ఉన్నాడు. అదే చెప్తూ ఉన్నది ఇక్కడ. ఆ విధంగా ఉన్నవాడే నిజమైనటువంటి సజ్జనుడు, నిజమైనటువంటి బంధ విముక్తికి మార్గము వేసుకున్నటువంటి వాడు అని ఇక్కడ మనం తెలుసుకోవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు.